అంటే మాకున్న ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఆ మాట తీసేయకుండా వెళ్దాం తీ అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు ఆ, అంటే యాక్చువల్గా ఆయన ముందు వెస్టేజ్ అని చెప్తే నేను పోతున్నా కానీ ఎందుకంటే నాకు ఇంతకుముందు వేరే ఇతర నెట్వర్క్ల గురించి విన్నాను. ప్లస్ ఒకటి రెండు చేయడం జరిగింది. అందులో సక్సెస్ కాకపోవడం వల్ల ఈ నెట్వర్క్ గురించి ముందే చెప్తే వెళ్ళను అనుకొని నా కోసం పర్కల దాకా వస్తే ఒక మంచి ఆపర్చునిటీ ఉంది అంటే సరే అని వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత మన గ్రేట్ మెంటర్ మూర్తి అండ్ కవిత గారు, అలాగే మా టాప్ అప్లైన్ మెంటర్ వచ్చేసి దేవేందర్ స్వరూప గారు, వీరి ద్వారా అక్కడ వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ వినడం జరిగింది. విన్న వెంటనే నేను అనుకున్న ఏంటంటే ముందుగా ఓకే, ఇందులో అయితే మనము మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు, ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటున్నారు, ఎవరినైతే మనం మోసం చేయడం లేదు కదా, మన వరకు మనం వాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ నచ్చితే ముందు ముందు ప్రోడక్ట్ బాగా నచ్చితే ముందు ముందు మనం బిజినెస్లోకి ఎంట్రీ కావచ్చు అనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు వెళ్ళి వినడం జరిగింది. కిరణ్ గారు, సార్ మీ వాయిస్ రావట్లేదు. ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. ఓకే సార్. ఓకే, సారీ. ఓకే, థ్యాంక్ యూ. ఆ బ్రాంచ్ కంప్లీట్ తొందరలోనే బ్రాంచ్ కంప్లీట్ చేసుకుంటూ మేము ప్రస్తుతం బిజినెస్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి ముందుకెళ్తున్నాం. ఓకే సార్, మంచి అవకాశం ఇచ్చారు నాకు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన మేనేజింగ్ డైరెక్టర్ గారికి, గౌతమ్ బాలి సార్కు ఎల్లవేళ మేము రుణపడి ఉంటాము. అలాగే మా మెంటర్స్ మాకు ఎప్పుడు అన్ని వేళ సపోర్ట్ చేసుకుంటూ సక్సెస్ కావాలి, అందరం కూడా మనకు డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో నెరవేర్చుకోవాలని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మా మెంటర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు నేను సెషన్లోకి వెళ్తున్నాను. నేను తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే సిఎన్టి, సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. ఇందులో మెయిన్గా మనకు కావాల్సింది ఫుడ్ ప్రోడక్ట్. ఎందుకంటే మన జీవన శైలిలో ఆరోగ్యం చాలా కీలకం. మనిషికి ఆరోగ్యంతో పాటు ఆర్థిక వనరులు కూడా మనకు చాలా అవసరం. అందుకోసమనే సార్. ఓకే సార్, వాయిస్ ఉమాశంకర్ సార్. కంటిన్యూ చేయండి సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ఎక్కువ మనం తోటి వారితో కంపేర్ చేసుకుంటూ మనం జీవిస్తున్నాం. అతను సంపాదిస్తున్నాడు, అతని కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది అని మనం కంపేర్ చేసుకుంటూ పోటీపడి జీవిస్తున్నాం. కాబట్టి ఇలాంటి టైంలో మనకు కొన్ని ఒత్తిళ్ళు, అలసటలు, అసూయలు కూడా మనకు ఈ జీవన శైలిలో పెరుగుతున్నాయి. ఈ విధంగా పెరిగినప్పుడు మానవ శరీరంలో అనేకమైనటువంటి రోగాలు తయారైపోతున్నాయి. టెన్షన్స్ పెరగడం వల్ల విపరీతమైనటువంటి ఎప్పుడు ఏం జరిగిపోతుందో బయటికి వెళ్తున్నాం, ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే బయట ఉన్నటువంటి ఫుడ్ కావచ్చు, బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఏవి చూసినా కూడా మరి ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ప్రపంచంలో ఈరోజు మనం ఉన్నాం. ఈ క్షణంలోనే మనకు అనేక రకాలుగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకున్నటువంటి ఫుడ్ కావచ్చు, తీసుకున్నటువంటి బయట ఏవైతే మనం అలవాటు పడిపోతున్నామో వాటి ద్వారా అనేకమైనటువంటి
గుండె జబ్బులు కానీ, క్యాన్సర్ లాంటివి, ఊబకాయం లాంటివి అనేకమైనటువంటి రోగాలు ఈరోజు మనుషుల పైన దాడి చేస్తున్నాయి. మనం తినే తిండి ఏదైతే ఉందో ఇవి మరి మనం సక్రమంగా తీసుకుంటున్నామా? మెయిన్గా ఫైబర్ లాంటి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ను మనం తీసుకుంటున్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి లీడర్స్. మన తిండి సక్రమంగా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం నిద్ర కూడా మనము తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఉంటామని కూడా సర్వేలు మనకు చెప్తున్నాయి. మరి వీటన్నిటి ఇప్పుడు మార్కెట్లో ఇవన్నీ కరువైపోయినాయి. కరువైపోయడం వల్ల మన భారతదేశంలో చాలా మట్టుకట్ట క్యాన్సర్ అండ్ గుండె జబ్బులు, డయాబెటీస్ ఇవి ఎక్కువ భారతదేశంలో అధికంగా ఉన్నటువంటి జబ్బులుగా అధ్యయనాలు చెప్తున్నాయి. మరి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి? మన చేతిలోకి వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలంటే, మన అదృష్టం కొద్దీ మనకు వెస్టేజ్ ప్రోడక్ట్ ద్వారా మనకు ఈ అవకాశాలన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈరోజు మనం వెస్టేజ్ మార్కెట్లో వచ్చాం, హ్యాపీగా మనం సప్లిమెంట్ తీసుకుంటున్నాం, ప్రోడక్ట్ వాడుతున్నాం. ఈ విధంగా వాడుతున్న కొలది మనం హ్యాపీగా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా ఫస్ట్గా తీసుకునేది మన ప్రోడక్ట్లలో రైస్ బ్రాన్ ఆయిల్ గురించి నేను ఈరోజు తెలియజేయాలని కోరుకుంటున్నాను. రైస్ బ్రాన్ ఆయిల్ మనం వాడేటువంటి ఆయిల్ బయట మార్కెట్లో చూస్తే రకరకాల బ్రాండ్స్ వస్తున్నాయి. అవి ఒరిజినల్ ఆయిల్స్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ మరి ఒరిజినల్స్ ఆయిల్సే అయితే మరి ఇన్ని రకాల రోగాలు ఎలా వస్తున్నాయో ఒక్కసారి మనం ఆలోచించాలి లీడర్స్. చాలా మందికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒరిజినల్స్ ఆయిల్స్ అయితే ఈ చిన్న చిన్న రోగాలు, ఎప్పుడూ లేనటువంటి రోగాలు ఎందుకు మనకు దాపరిస్తున్నాయి? ఒకప్పుడు 100 సంవత్సరాల పైన బ్రతికేటువంటి మనుషులు ఈరోజు 60-70 ఏళ్ళకే, లేకపోతే మధ్య వయసులోకే 30-40 ఏళ్ళు దాటితేనే కీళ్ళ నొప్పులని, మెడ నొప్పులు వగైరా వగైరా నొప్పులతోటి సతమతమైపోతున్నటువంటి మనుషుల్లో మనం ఈరోజు చూస్తే మరి మనం అంటే మెయిన్గా మనం వాడేటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, మన రైస్ బ్రాన్ ఆయిల్ విషయానికి వస్తే ఆరోగ్యం అది మనకు కాపాడుతుంటుంది. ఎందుకంటే అది మనము న్యాచురల్గా తీసేటువంటి ఆయిల్ కనుక. మన ఏదైతే వరి ఉందో ఆ వరి పొట్టును, వరి గింజకు పొర తౌడుతోటి చేసేటువంటి సహజ సిద్ధంగా చేసేటువంటి ఆయిలే మన రైస్ బ్రాన్ ఆయిల్. ఇందులో ఎక్కువ ఒరిజినల్ అనే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం, విటమిన్ ఏ, డి, యాక్సిడెంట్స్, తక్కువ కేలరీస్ ఉండడం వల్ల క్యాన్సరు, హార్మోన్ ప్రాబ్లమ్స్, ఈ గుండె సంబంధిత వ్యాధులు రాకుండా మనం నివారించుకోగలుగుతున్నాం. ఇది వాడడం ద్వారా మనకు రోగ నిరోధక శక్తిని కూడా మనకు పెరిగిపోతుంది. అనేకమైనటువంటి ఆరోగ్యానికి మొదట ఆయిల్ మంచి సక్రమంగా ఉంటే ఎలాంటి జబ్బులు కూడా మన శరీరంలోకి రావు. కాబట్టి మనం రైస్ బ్రాన్ ఆయిల్ వాడాలని చెప్పేసి మనం తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది. అలాగే ఎట్ ది సేమ్ టైం ఇందులో మనకు పీచు పదార్థాలు అధికంగా ఉంటున్నాయి. ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో మనం వాడే రైస్ బ్రాన్ ఆయిల్లో మన వెస్టేజ్ కంపెనీ ద్వారా ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్ కూడా ఇలా యాడ్ చేస్తున్నారు. ఇందులో కెమికల్ వాడకుండా, ఫిజికల్ రిఫైన్డ్ ఆయిల్ కెమికల్ వాడకుండా హానికరమైన ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ను తొలగించుకుంటూ మనకు ఇది అందుబాటులోకి తేవడం జరిగింది. లీడర్స్, మనం మన రైస్ బ్రాన్ ఆయిల్లో F+ లోగో చూసి మనము వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. F+ లోగో అంటే ఫుడ్ ఫెర్టిఫికేషన్, ఆహారంలో అధికంగా న్యూట్రిషన్ యాడ్ చేయడం ద్వారా మనము ఈ F+ లోగోను మనము వాడుకుంటున్నాం. F+ లోగో మనం తీసుకునే రైస్ బ్రాన్ ఆయిల్లో F+ లోగో ఉందో లేదో చూడవలసిన అవసరము మనకుంది. అది చూసుకొని వాడగలిగితే రైస్ బ్రాన్ ఆయిల్ ద్వారా మనకు అనేకమైనటువంటి మేళ్ళు ఈరోజు జరుగుతాయి. అలాగే దీంట్లో మనకు
ఈ రైస్ బ్రాన్ యాడ్ వాడడం వల్ల విటమిన్ ఈ ఉండడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ విటమిన్ ఈ మనకు అందించితే మనం ఆటోమేటిక్గా మనం ఆరోగ్యంగా ఉంటాం. అట్ ది సేమ్ టైం మనకు ఎలాంటి జబ్బులు కూడా మన దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. మన రైస్ బ్రాన్ ఆయిల్లో గొప్పగా మనం చెప్పాల్సింది ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ను తీసేసి మంచి కొలెస్ట్రాల్ మనకు మన రైస్ బ్రాన్ ఆయిల్ అందిస్తాను. దీని ద్వారానే మనం గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోగలుగుతున్నాం. ఓవర్ వెయిట్ కాకుండా లో వెయిట్తో ఫ్యాట్ తీసేసి మంచిగా మన బాడీని ఏమందాం దీన్ని మనం యాక్టివ్గా చేయడానికి మన రైస్ బ్రాన్ ఆయిల్ చాలా 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 ఉపయోగపడుతుంది లీడర్స్. అధికంగా నూనె వాడడం వల్ల కూడా అనర్థాలు జరుగుతాయి కాబట్టి మనం ఎంతైతే వాడాలో అంతే వాడుకుంటే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్విగో ప్రోటీన్ పౌడర్, మరొక ఫుడ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇన్విగో ప్రోటీన్ పౌడర్. దీంట్లో మనకు చాక్లెట్ ఫ్లేవర్తో కూడినటువంటి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ను మనకు అందిస్తున్నారు. ఇది చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా వాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో సోయా, పాల ప్రోటీన్లు, అలాగే మనకు చిన్నపిల్లలకు ఈ పాల ప్రోటీన్లు ఉండడం ద్వారా మనకు ఇప్పుడు న్యాచురల్గా అయితే బయట పాలు అయితే మనకు వివిధ రకాల కెమికల్స్ వాడడం ద్వారా మనకు అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన ఇన్విగో ప్రోటీన్ జెన్యున్గా ఉంటుంది. దీనిలో 9 రకాల ఎసెన్షియల్ ప్రోటీన్స్ అనేది ఉండడం ద్వారా ఈ చిన్నపిల్లల పెరుగుదలకు కానీ వారి యొక్క మెదడు యొక్క పనితీరుకు ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది లీడర్స్. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ మనం ప్రతి ఒక్కరం వాడాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలకు కానీ మనం కానీ కొన్ని, ఎందుకంటే దీని ద్వారా మనకు ఎముకల యొక్క పటుత్వానికి దోహదపడుతుంది. ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్ ఎలాగైతే అవసరం ఉంటుందో ఈ ఇన్విగో ప్రోటీన్ పౌడర్లో కూడా మనకు కావాల్సిన పిల్లలకు ఎదుగుదలకు, శారీరకంగా వారు మానసికంగా ఎదగడానికి ఈ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనే చాక్లెట్ ఫ్లేవర్ మనకు ఉపయోగపడుతుంది లీడర్. అలాగే ఇది కూడా మనకు గుండె సంబంధాల రోగాలను దూరం చేసుకోవడానికి మనకు కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో పోలిక్ యాసిడ్ అండ్ కాల్షియం ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి. కాబట్టి మనకు రోగ నిరోధక శక్తిని పెంచి మనకు న్యాచురల్గా మనకు మంచి ప్రోడక్ట్గా మనకు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నేను తీసుకోబోయేది ఇనర్వా బ్రేక్ఫాస్ట్. ఇనర్వా బ్రేక్ఫాస్ట్లో విటమిన్స్, మినరల్స్, ఈ ప్రోటీన్ ఫైబర్స్ ఇవన్నీ కూడా మనకు అత్యధికంగా ఉండడం వల్ల ఇది మనం వాడుకుంటే ఈరోజు ఒకసారి చూడండి, ఈరోజు ఒక్కసారి మనం దీంట్లో మనం, ఎందుకంటే ఇన్ని రకాల మనకు మినరల్స్, ఫైబర్స్ ఉంటున్నాయి కాబట్టి మరి ఇది ఎలా తయారు చేయబడుతుందంటే అమరాంత్ విత్తనాలు, బాదం, అలాగే కిస్మిస్, ఎండు ద్రాక్ష, తేనె, ఈ రకరకాల వాటితోటి మనకు చిరుధాన్యాలతోటి మనకు ఈ ఇన్విగో బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేస్తారు. కాబట్టి ఇందులో పుష్కలమైనటువంటి మినరల్స్ ఉన్నాయి కాబట్టి పుష్కలమైనటువంటి శక్తినిచ్చే మన యొక్క గ్రోతింగ్కు ఉపయోగపడేటువంటి అనేక రకాలటువంటి ప్రోటీన్లు ఉన్నాయి. కాబట్టి ఇది మనం వాడుకోమని రిఫర్ చేస్తున్నాం. దీని ద్వారా ఎవరైనా వాడినా కూడా, అంటే సాధారణ పాలల్లో ఇన్ని రకాలైనటువంటి మినరల్ ప్రోటీన్స్ వేసుకొని తినడం ద్వారా మనకు శారీరకంగా కానీ మనకు మంచి ఇమ్యూనిటీ బూస్ట్ ఇచ్చేటువంటి బ్రేక్ఫాస్ట్గా మన కంపెనీ మనకు ఇంట్రడ్యూస్ చేసింది లీడర్స్. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ఇన్నోవా బ్రేక్ఫాస్ట్ను
వాడాలి. ప్రతి ఇంట్లో ఇది వాడుకుంటూ, ఎందుకంటే మనకు ఈరోజు కరువు అయిపోయినటువంటి ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు మన పెద్దలు తాతలు ముత్తాతలు లాంటి వాళ్ళు మొక్కజొన్న గడక తిని 100 పైన 100 సంవత్సరాల పైన బ్రతికినటువంటి రోజులు. కానీ ఈరోజు చూస్తే మనం చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఇది కూడా ఒక మెయిన్ రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఏవైతే ఈ చిరుధాన్యాలు, నేచురల్ ఫుడ్, ఇవి తీసుకోవడం ద్వారా మనం అధిక ఆయుష్ గల వారిగా మనం జీవిస్తామని అధ్యయనాల ద్వారా చూసాము. మనము ప్రత్యేకంగా కూడా మన పెద్దల ద్వారా కూడా మనము చేసాము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాత వాళ్ళని తీసుకుంటే ఒకసారి గ్రహించండి. వాళ్ళు ఒకప్పుడు వెహికల్స్ లేకపోయేటి, వాళ్ళు కాలినడకన కొన్ని పదుల ఒక 20, 30, 50 కిలోమీటర్లు నడిచిపోయేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈరోజు మనము తీసుకునే అటువంటి ఫుడ్ సక్రమంగా లేక కనీసం మనం ఒక 3-4 కిలోమీటర్లు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఒకసారి జెన్యున్గా మనం ఆలోచిస్తే మనం తీసుకునే ఫుడ్లో క్వాంటిటీ లేకపోవడం, క్వాలిటీ లేకపోవడం, కాబట్టి మనకి చిరుధాన్యాలు ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, కాబట్టి వీటి న్యాచురల్ స్థితిలో మనం కనుక తీసుకుంటే అద్భుతంగా మనము మంచి హెల్త్ పొందుకున్న వాళ్ళం అవుతున్నాం. కాబట్టి దీన్ని కూడా మనము వాడాలని కూడా ప్రత్యేకంగా దాని యొక్క ఉపయోగాన్ని మనం గుర్తు చేస్తున్నాం లీడర్స్. 4th వన్ వచ్చేసి జెటా ప్రీమియం స్పైసీ టీ. ఈ టీలో 8 శక్తివంతమైనటువంటి మూలికలు ఉంటున్నాయి మరియు సుగంధ ద్రవ్యాలు అనగా అంటే అవి అశ్వగంధ, ములతి, తులసి, శొంఠి లాంటివి, ఈ దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, మునక్క మరియు పసుపు లాంటి కాంటెంట్తో కూడినటువంటి సుగంధ మూలికలు ఉంటున్నాయి. కాబట్టి ఇవి మనం జెటా ప్రీమియం స్పైసీ టీని వాడమని మనం రిఫర్ చేస్తున్నాం లీడర్స్. ఇందులో మనకు ఆరోగ్యపరంగా కానీ, ఎందుకంటే మనకు రోగ నిరోధక శక్తి పెరగాలి. ఈ రోగ నిరోధక శక్తి కనుక పెరిగితే మనకు వచ్చేటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను మనం ఎదుర్కోవచ్చు లీడర్స్. ఇవి మన కరోనా చూసాం. మనం కరోనా లాస్ట్ 3 years బ్యాక్ కరోనా వచ్చింది. కరోనా వచ్చిన సమయంలో ఇమ్యూనిటీ బూస్ట్ అంటే రోగ నిరోధక శక్తి తగ్గితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా అటాక్ చేసి జలుబులు, కాఫ్, దగ్గు, జ్వరము ఇవి రావడం జరిగింది. ఎందుకంటే కారణం మన ఇమ్యూనిటీ బూస్ట్ తగ్గడం ద్వారా అనేది మనం అప్పుడు గుర్తు చేసుకున్నాం. అదే ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్ట్ తీసుకోవడం ద్వారా ఇలాంటి సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి మంచి న్యాచురల్ పద్ధతిలో తయారు చేసినటువంటి వనమూలికలకు సంబంధించినటువంటివి తీసుకోవడం ద్వారా మనకు రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా మన ఈ టీ తాగడం ద్వారా శరీరాన్ని రిఫ్రెష్ చేసి మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది లీడర్స్. కాబట్టి జెటా ప్రీమియం స్పైసీ టీని వాడమని మన కంపెనీ మనకు ప్రమోట్ చేస్తూ ఉంది లీడర్స్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇమ్యూనిటీ బూస్ట్ చాలా అవసరం. రోగ నిరోధక శక్తి కనుక ఉన్నట్లయితే ఎలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మన దరిదాపుల్లోకి రావు లీడర్స్. అలాగే 5th వన్ వచ్చి ఇన్విగో ఎనర్జీ డ్రింక్. ఇది ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ డ్రింక్. ఈ సమ్మర్లో మనము చాలా పనులలో బయటికి వెళ్తున్నాం కనుక ఈ ఎండ వేడిమి తట్టుకోవడానికి మనం ఎనర్జీ డ్రింక్ వాడవలసిన అవసరం ఉన్నది లీడర్స్. ఎందుకంటే మనకు శరీరంలో అత్యధిక శాతం, మన శరీరంలో 70% నీరు ఉంటుంది. ఈ ఎండకు వెళ్ళినప్పుడు కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితిలో చెమట రూపంలో నీరు అనేది ఎక్కువ కాంటెంట్గా పోతుంది లీడర్స్. ఈ నీరు శరీరంలో నుండి పోవడం ద్వారా మనం డిహైడ్రేట్ అయ్యి మనము నర్వస్ అయ్యే పరిస్థితి ఉంది. కళ్ళు తిరిగి పడిపోవడమా, లేకపోతే కొన్ని సందర్భాల్లో వడదెబ్బ తాకి డిహైడ్రేషన్ లోనే వడదెబ్బ తాకి కొన్ని సందర్భాలు కొందరు చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి లీడర్ గుర్తు చేస్తుంది ఒకటే, మన ఎనర్జీ డ్రింక్ ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటున్నది, ఆ జింకుతో సమ్మేళనమై ఉంటున్నది కాబట్టి ఈ జింకు సి విటమిన్ ఉంటే మనకు ఇమ్యూనిటీ బూస్ట్ పెరుగుతుంది. అలాగే మనకు శరీరంలో ఏదైతే మనం నీరు కోల్పోతున్నామో ఆ నీరును మనకు యాడ్ చేయడానికి ఈ ఇన్విగో ఎనర్జీ డ్రింక్ అనేది మనకు చాలా అవసరం. ఇది వాడడం ద్వారా మనకు ఎనర్జీగా ఉండడమే కాదు, డిహైడ్రేషన్ను సరి చేస్తుంది. విటల్ ఆర్గాన్స్ అని అంటే ఈ డిహైడ్రేషన్ అయితే ఎప్పుడైతే అవుతుందో, నీరు కంటెంట్ శరీరంలో తగ్గుతుందో అప్పుడు విటల్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా, అంటే విటల్ ఆర్గాన్స్ మీన్స్ శరీరంలో ఉన్నటువంటి ముఖ్య అవయవాలు ఏవైతే ఉన్నాయో, బ్రెయిన్స్ కానీ, లంగ్స్ కానీ, ఈ గుండె సంబంధించినటువంటి వాటికి ఎక్కువ వాటర్ కంటెంట్ చాలా అవసరం. ఇందులోకి వెళ్ళి వాటర్ పోవడం ద్వారానే మనం డిహైడ్రేషన్కు లోనవుతున్నాం. కాబట్టి మనము ఈ ఎనర్జీ డ్రింక్ వాడడం ద్వారా ఇవన్నిటి కూడా మనకు సరిపడేటువంటి నీరు కంటెంట్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు అందువల్ల మనకు ఆటోమేటిక్గా మనకు కొంచెం ఈ ఎండ వేడిమి నుండి మనం తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి నీళ్ళలో కలిపి ఎనర్జీ డ్రింక్ కనుక వాడుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ మనము తీసుకోగలుగుతాం లీడర్స్. ఇందులో మనం షుగర్ వేయకుండానే ఇది షుగర్ యాడ్ చేసి వస్తుంది కాబట్టి మనకు ఇక షుగర్ అధికంగా ఉంటుంది కాబట్టి మనకు ఇబ్బంది లేకుండా మనకు ఇది వాడుకోవడానికి సులువుగా ఉంటుంది లీడర్స్. అందుకే ప్రతి ఒక్కరిని మనం కోరేది ఏంటంటే ఈ వేసవిలో ఈ మండు వేసవిలో అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ఎనర్జీ డ్రింక్ వాడుకుంటూ ఈ ఎనర్జీ డ్రింక్ ద్వారా మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తున్నాను లీడర్స్. అలాగే నేను నెక్స్ట్ వన్ వచ్చేసి 6th వన్ ఇన్విగో హెల్త్ డ్రాప్స్. మనకి ఇది రీసెంట్గా వచ్చినటువంటి హెల్త్ డ్రాప్స్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇన్విగో హెల్త్ డ్రాప్స్లో ముఖ్యంగా దీన్ని మనం పంచతులసి డ్రాప్స్ అని కూడా అంటాం. మరి మనకు ఇందులో 5 రకాల తులసీలతో ప్రత్యేకంగా చేయబడినటువంటి కంటెంట్ ఉంటాయి లీడర్స్. ఈ 5 రకాల తులసి వాటి యొక్క పేర్లు కనుక మనం చూసినట్లయితే రామ తులసి అని, మరి రామ తులసి అనేది శరీరం యొక్క మరియు ఆత్మను, అంటే మొత్తం లోపల ఉన్నటువంటి అవయవాలను మొత్తం కూడా నయం చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. అలాగే కపూర్ తులసి, ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో శుక్ల తులసి అనేది కూడా ఉంటుంది అని పేరు యాడ్ చేయడం జరిగింది. దీన్ని లోపల ఉండేటువంటి ఏవైతే ఆర్గాన్స్, సెల్స్ ఇవన్నీ ఉంటున్నాయో వాటిని బలపరచడానికి ఈ యొక్క కంటెంట్ ఉపయోగపడుతుంది. అలాగే వన తులసి, ఈ వన తులసి అనేది మానసిక ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు మనము శారీరకంగా దృఢంగా ఉండడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఈ కృష్ణ తులసి అనేది గొంతు, చెవి, ముక్కు, ఏంటి అలాగే లంగ్స్ వీటన్నింటినీ కూడా ఎలాంటి వీటికి వచ్చేటువంటి చిన్న చిన్న, ఇప్పుడు మనం బయటికి వెళ్ళిందంటే డస్ట్ ఫామ్ అవుతుంది. అలాగే పట్టణాలలో, సిటీలలో ఉంటే మనము పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉండడం ద్వారా వాటి నుండి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో, లేకపోతే మురికి, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోతే, అంటే వీటి ద్వారా మనకు కొంత మనం ఈజీగా నర్వస్ అయిపోతూ ఉంటాం కాబట్టి వీటి ద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ అవి వగైరా వగైరా రావడం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటిని కూడా తట్టుకునేటువంటి శక్తి మనకు ఈ యొక్క ఇన్విగో హెల్త్ డ్రాప్స్ ద్వారా మనకు ఉంటుంది లీడర్స్. కాబట్టి మనం ఏదైతే ఉందో ఈ ఇన్విగో హెల్త్ డ్రాప్స్ వాడడం ద్వారా కలుషితమైనటువంటి వాతావరణంలో మనకు అటాక్ అయ్యేటువంటి ఏవైతే డిసీజెస్ ఉంటున్నాయో వాటిని మనము దూరం చేసుకోవచ్చు, దరిదాపులకు రాకుండా కూడా మనం చూసుకోవచ్చు లీడర్స్. మరి దీని ద్వారా మనకు ఈ ఇన్విగో హెల్త్ డ్రాప్స్ ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, మనం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం ద్వారా శ్వాసకోశకు సంబంధించినటువంటి ఏవైతే వ్యాధులు ఉంటున్నావో ఆ శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధుల నుండి మనం కొంచెం
దూరం చేసుకోవచ్చు. శ్వాసకోశ వ్యాధులు మన దగ్గరలోకి రాకుండా మనం చూసుకోవచ్చు. ఈ దగ్గు, జలుబు, అలాగే టెంపరేచర్, జ్వరం లాంటివి. దగ్గు, జలుబు అటాక్ అయిందంటే కామన్గా మనము జ్వరం అటాక్ అవుతుంది. వీటన్నిటి కూడా తట్టుకునేటువంటి శక్తి ఎవరికి దేని ద్వారా ఉందంటే మనకు ఇన్విగో హెల్త్ డ్రాప్స్ ద్వారా మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నాం లీడర్స్. అలాగే మరి 7th వన్గా సిఎండి. ఇది కూడా మనకు రీసెంట్గా వచ్చినటువంటి ప్రోడక్ట్ లీడర్స్. సిఎండి అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇది కూడా మనకి సమ్మర్లో చాలా చాలా ప్రతిరోజు ఎప్పుడైనా దీన్ని మనము వాడుకోవడానికి మన కంపెనీ మనకు అందుబాటులో తెచ్చింది. ఇందులో మనకు 84 రకాల ఎసెన్షియల్ మినరల్స్ యాడ్ అయింటున్నాయి లీడర్స్. 84 రకాల ఎసెన్షియల్ మినరల్స్. ఎందుకంటే ఈరోజు మనకు భూమిలో కానీ లేకపోతే నీరులో కానీ మినరల్స్ అనేది చాలా తక్కువ ఉంటున్నాయి. ఈ మినరల్స్ మరి దేనికి ఉపయోగపడుతుంది అంటే విటమిన్ల రవాణాకు, అంటే వాటి యొక్క కదలికలకు, వాటి యొక్క గ్రోతింగ్కు మనకు మినరల్స్ అనేది ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అయితే మనకి ఈ సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ వాడడం ద్వారా మనకు యాసిడిటీ అనేది తగ్గితే, మనం కామన్గా యాసిడిటీ అనేది మన శరీరంలో ఉంటే దాన్ని మనం ఆటోమేటిక్గా మనం హెల్త్ అనేది వీక్ అయిపోతుంది, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి దీన్ని మనం అరికట్టాలంటే మనం సిఎండిని వాడుకుంటేనే అది ఆల్కైన్ అయిపోయి మనకు గుడ్ హెల్త్ అనేది అందిస్తుంది. ఇది సిఎండి ద్వారా మనం సిఎండి వాడుకోవడం ద్వారా అసిడిటీ కాస్త పోయి మనకు ఆల్కలైన్ అనేది మారిపోయి దాని ద్వారా మనకు ఆరోగ్యం అనేది మంచి ఆరోగ్యాన్ని అందించేటువంటి కేపబిలిటీ మనకు ఈ సిఎండి అనేది తీసుకొస్తుంది లీడర్స్. ఆల్కలిన్ ఖచ్చితంగా మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనం ప్రతిరోజు కూడా సిఎండి, ఈ ఏదైతే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్ డైలీ కనుక మనం వాడుకుంటే 100% మనం రోగాలను దరిదాపులోకి రాకుండా మనము ప్రతిరోజు ఒక ఎనర్జీ పొందుకునేటువంటి స్థితిలో మనం ఉండగలుగుతాం లీడర్స్. అలాగే ఇది ఇంకా మనకు డిఎన్ఏను నాశనం చేసేటువంటి ప్రీ రాడికల్స్ ఏదైతే ఉందో వాటి నుండి మనకి ఇది రక్షిస్తుంది లీడర్స్. ఇది సెల్యులర్ యొక్క కణజాల యొక్క పోషణ కూడా మనకు ఉపయోగపడుతుంది. గ్యాసు, అసిడిటీ, ఏవైతే ఫైల్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనకు ఉపశమనం ఏదైనా ఇస్తుందంటే మనకు అది సిఎండి మాత్రమే ఇలాంటి యొక్క సమస్యల నుండి మనకు ఉపశమనం ఇస్తుంది. అలాగే మనకు మైగ్రేను, తలనొప్పులు, చర్మ సమస్యలు కానీ, కిడ్నీలో రాళ్ళు అయితే ఏవైతే ఉంటాయో వాటిని, ఈ కండరాల నొప్పులను, దంత సమస్యలను, అలాగే గుండె సమస్యలను, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే మనం సిఎండి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది లీడర్స్. కాబట్టి ఈరోజు మనం ఇవి వాడుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అనడానికి మన కంపెనీ మనకు అదృష్టంగా ఇవి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసింది. ఇవి వాడుకుంటే మనము ఎలాంటి అనారోగ్య పరిస్థితులను కూడా మన దరిదాపులోకి రాకుండా చూసుకోవచ్చు. మంచి ఆరోగ్యంతో పాటు ఈరోజు మనము వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేటువంటి ఏవైతే 7 రకాల ఈరోజు నేను తీసుకున్నటువంటి యొక్క ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఫుడ్ ప్రోడక్ట్, ఇవి ప్రతి ఒక్కరం కూడా వాడుకునేటువంటి విధంగా మనము ఉండాలి లీడర్స్. రైస్ బ్రాన్ ఆయిల్ గురించి చెప్పాను, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ గురించి చెప్పాను, అలాగే బ్రేక్ఫాస్ట్ గురించి జెట్టా స్పైస్ టీ, ఎనర్జీ డ్రింక్, సిఎండి, ఈ విధంగా 7 రకాల ప్రోడక్ట్ గురించి ఈరోజు నేను సబ్జెక్ట్ తీసుకున్నాను లీడర్స్. చివరిగా నేను ఒక విషయం చెప్పి నేను ఈ యొక్క సెషన్ ముగించాలని ఆశపడుతున్నాను. ఇటీవల కాలంలో ఒక ఫేమస్ జ్యోతిష్యుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే లీడర్స్, జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్ అన్నాడు లీడర్స్. జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్. ఉద్యోగం మాట చేతబడి లాంటిదట.
ఒక వ్యక్తిని ఎదగకుండా చేయడానికి ఈ మాట చెప్తున్నందుకు ఎవరు తప్పుగా భావించగలరు లీడర్స్. ఈ స్టేట్మెంట్ను గుర్తు చేయాలని గుర్తు చేస్తున్నాను. ఒక వ్యక్తిని ఎదగకుండా చేయడానికి ఉద్యోగం అనేది ఒక చేతబడిలాగా ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తి ఉద్యోగం కనుక చేస్తే మళ్ళా తను వేరే జీవితం అంటే వెనక్కి తిరగకుండా జీవించాలి. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు బానిసల్లాగా బ్రతకాలని అంటున్నాడు. అలాగే తన యొక్క 20-30 ఏళ్ళ సర్వీసును ఒక బందికానలాగా ఉంటూ తన కోరికలు అంటే తన టైం ఫ్రీడమ్ లేకుండా జీవించాలి. ఎంత చేసినా కూడా తన యొక్క ఉద్యోగంలో 20 ఏళ్ళు కష్టపడితే 2-3 కోట్ల కంటే ఎక్కువ సంపాదించడానికి కూడా ఈ జ్యోతిష్యుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు లీడర్ మొన్న రీసెంట్ గా. అంటే ఒకసారి ఆలోచించండి, అదే మనం గనక వ్యాపారం గనక చేసుకుంటే ఏదైతే ఈ ఉద్యోగస్తుడు సంపాదించినట్టు 20-30 సంవత్సరాల్లో ఈ సర్వీస్ కాలంలో సంపాదించినటువంటి డబ్బు కేవలం ఒక బిజినెస్ చేస్తే 2 నుండి 5 సంవత్సరాల్లో అంత డబ్బు సంపాదించవచ్చు అని జ్యోతిష్యుడు వేణుస్వామి అని జ్యోతిష్యుడు మొన్న రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లీడర్స్. వాస్తవం, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనకు మనీ ఫ్రీడమ్ కావాలి, టైం ఫ్రీడమ్ కావాలి. మరి ఆ జాబ్ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి అనర్థాలు మనకు తెలుసు, మెంటల్ టెన్షన్. కాబట్టి మనము అదృష్టం కొద్ది మనం వెస్టేజ్ కంపెనీలో ఉన్నాము. వెస్టేజ్ కంపెనీలో మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ ఇవన్నీ కూడా మనకు కావాల్సినవన్నీ డ్రీమ్స్ కూడా నెరవేర్చుకునే అవకాశం మనకు మన మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి గారు మనకు అందించారు లీడర్స్. ఈరోజు ఈ యొక్క ఫుడ్ ప్రోడక్ట్ గురించి సిఎన్టీలో భాగమైనటువంటి ఈ ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్కరూ విన్నారని అర్థం చేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని మరి మా టిహెచ్హెచ్ కో ఫౌండర్స్ అయినటువంటి ఉమాశంకర్ సార్ అండ్ రంజిత్ సార్ వీరందరికీ కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను లీడర్స్. అలాగే మా ఎల్డిఎస్ టీం నుండి మమ్మల్ని ప్రోత్సహించి మీరు ఈ సెషన్ తీసుకోవాలని ఫస్ట్ టైం ఈ సెషన్ ఇచ్చారు లీడర్స్. ఏమన్నా తప్పులుంటే క్షమించండి, ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలిసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాను లీడర్స్. మా ఎల్ఈఎస్ టీం లీడర్ అయినటువంటి మా యొక్క దేవేందర్ సార్కు, అట్లాగే ఈ టైం ఇచ్చినటువంటి మాకు ఈ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ టిహెచ్హెచ్ లో టైం ఇచ్చినటువంటి ఉమాశంకర్ సార్కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లీడర్స్. ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరం వాడాలి. ఎస్పెషల్గా సమ్మర్లో మాత్రము మనం ఇన్విగో ఎనర్జీ డ్రింక్ అండ్ సిఎండి ఇవి సమ్మర్లో బాగా వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి ఆరోగ్యాలు కాపాడుకోవాలి. మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టపడదాం, హ్యాపీగా ఉందాం. మన వెస్టేజ్ మనకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. దీని ద్వారా ప్రతి ఒక్కరం కూడా అనుకున్న డ్రీమ్స్ ప్రతి ఒక్క లీడర్ ఇందులోకి వచ్చి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క లీడర్ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరున ఈ యొక్క సెషన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ టైం ఇచ్చిన ఉమాశంకర్ సార్ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ది హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా సార్? ఓకే సార్, తప్పకుండా. ప్రస్తుతం బ్రాంచ్ లెవెల్లో ఉన్నాను. ఇయర్ ఎండింగ్కి వచ్చి క్రౌన్ కంప్లీట్ చేసుకుంటూ 1 lakh ఇన్కమ్తో పాటు నాతో ప్రయాణం చేస్తున్న టాప్ 5 మెంబర్స్కు 50,000 ఎబోవ్ ఇప్పించాలన్న గోల్తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్ని ప్రొడక్ట్స్ కవర్ చేశారు. మంచి ప్రొడక్ట్స్ మీరు చెప్పినవన్నీ ఇంపార్టెంటే. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో ఫ్రెష్ అప్ డ్రింక్ చాలా ముఖ్యం. బయట వేరే దొరుకుతాయి కానీ బట్ మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది ఆల్రెడీ వాడిన వాళ్ళకి తెలుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్.
మనం రస్నా అని అవి ఇవి తాగుతుంటాం, బట్ వాటి వల్ల మనకు పెద్ద ఉపయోగాలు ఉండవు. బట్ ఫ్రెష్ అప్ డ్రింక్ వాడితే మాత్రం అద్భుతంగా బాడీలో డిహైడ్రేషన్స్ రాకుండా, హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది. మీరు చెప్పినట్టు సిఎండి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిగతా ప్రొడక్ట్స్ అన్ని చాలా ముఖ్యమైనవి. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్ ఫస్ట్ టైం అయినా కూడా. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీరు కూడా తొందరగా ఈవినింగ్ సెషన్స్ రావాలని కోరుకుంటున్నా కిరణ్ గారు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ థ్యాంక్ యూ అండి అందరికి. కిరణ్ గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. 270+ మెంబర్స్ ఉన్నారు. ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడేదని నేను అనుకుంటున్నా. సో ఖచ్చితంగా రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవుతేనే. చూసారు కిరణ్ గారు ఫస్ట్ టైం అయినా కూడా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి క్యాపబిలిటీ. ముందుకు రండి, నాలెడ్జ్ ఇవ్వండి. మీరు కూడా అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలన్నది టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క మెయిన్ మోటో. ఆ విధంగా అందరూ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సందర్భంగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అన్ని మంచి జరగాలి. ఆశీస్సులతో మీరందరూ మంచి అచీవ్మెంట్స్ సాధించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడిన తర్వాత మనం కాల్స్కి వెళ్ళిపోదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికీ తెలుసు, మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. సో దాంట్లో భాగంగానే ప్రతిరోజు మనం జూమ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఎక్కువ మందికి ఇక్కడ మనం ఈ పర్టికులర్ గా మన టీం అనే కాకుండా ఏ టీం అయినా మన టీం ని యూటిలైజ్ చేసుకునేలాగా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. దాంట్లో భాగంగా మనం ఫేస్బుక్ లో ఉన్నామండి. రంజిత్ కుమార్ టీయూసీ టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రైబ్ చేయించండి. సో అద్భుతమైన నాలెడ్జ్ సెషన్స్ జరుగుతున్నాయి, మార్నింగ్ లో ఉన్నాయండి, నైట్ లో. సో ఇవాళ నేను నైట్ చూసారు శ్రీనివాస్ గారు, ఇవాళ మార్నింగ్ కిరణ్ గారు, ఇట్లా డిఫరెంట్ లీడర్స్ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నారు ఛానల్ ద్వారా. చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా మంది మన టీమ్సే కాదండి, వేరే టీమ్స్ చాలా మంది ఫాలో అవుతున్నారు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని. మేము అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు చాలా మంది మమ్మల్ని కలవడం జరిగింది. సార్ మీ ఛానల్ మేము ఫాలో అవుతున్నాం సార్, చాలా మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు, మీరు నిజంగా కంటిన్యూ చేయండి సార్ అని. వేరే టీమ్స్, మన టీమ్స్ కాదండి, వచ్చి వాళ్ళు మాతో మాట్లాడి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా చాలా మంచి చేయబోతున్నాం. మీ అందరి సహకారం ఇలాగే ఉండాలి, ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2024 విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh earners ని, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని, అండ్ అట్ ద సేమ్ టైం 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేసిన విజన్ తో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ లో ఈ సాటర్డే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఉందండి వరంగల్లో. అద్భుతమైనటువంటి ఈవెంట్. ఆల్మోస్ట్ 800+ మెంబర్స్ ఉమెన్ అటెండ్ అవుతున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఈవెంట్ ని చిరంజీవి సార్ అండ్ శ్రీలత మేడం ఇది హెల్ప్ ఆఫ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తో ఆర్గనైజేషన్ తో వర్క్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు హ్యాపీ అండి. ఎవరైతే ఇంకా తీసుకోలేదు తొందరగా క్లోజ్ చేసుకోండి. నిన్న మనకు టైం లేదు. సో ఫాస్ట్ గా మీరు దీనికి అది, ఎందుకంటే ఎల్లుండే కదా, సో ఇవాళ వెడ్నెస్డే ఆల్రెడీ, కాబట్టి ఫాస్ట్ గా మూవ్ చేసుకొని మీ టీమ్స్ ని ఇవాళ ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసుకుంటే మిగతా ఆర్డర్ చేయాలన్న ఫుడ్ కానీ మిగతా అన్ని కౌంటర్ బట్టే ఉంటుంది. కాబట్టి కొద్దిగా మీ సపోర్ట్ తో ఈవెంట్ మనందరం కలిసి గ్రాండ్ సక్సెస్ చేయాలండి. ఎందుకంటే ఒక గ్రేట్ లీడర్ ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. కాబట్టి అందరూ దీన్ని ప్రమోట్ చేసుకొని మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ వాయిస్ రావట్లేదు. రంజిత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే, డిస్కనెక్ట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. సార్ వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. థ్యాంక్ యూ. టెంపుల్ ఉన్నాను. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. సో నాన్ స్టాప్ గా మంచి ప్రోడక్ట్స్ గురించి చెప్పారు. ఎస్పెషల్లీ సిఎండి కానీ, ప్రిన్సిపల్స్ కానీ,
ఎనర్జీ డ్రింక్ అని, తర్వాత స్పైస్ టీ అని, ఒకటని కాదు ఒకటి కంటిన్యూ నాన్ స్టాప్ గా చెప్పారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ముందుగా శ్రీరామ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి. సో రాముడు ఎన్ని కష్టాలు పడితే లాస్ట్ కి పెళ్లి జరగడం జరిగింది, కళ్యాణం అనేది జరిగింది. సో సమస్యలు అన్ని వస్తుంటే పేరు రావాలి అన్నీ కూడా అన్ని కావాలి, కష్టపడాలి. దానికి తగ్గట్టు మనం కమిటెడ్ గా వర్క్ చేస్తే డెఫినెట్ గా రీచ్ అవుతాం. సో ప్రతి ఒక్కరు కూడా గెలవాలి, సాధించాలనుకుంటే ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళాలి, సమయానికి అట్లా అప్లై చేసుకోవాలి. డెఫినెట్ గా మనం మంచి అచీవ్మెంట్ తీసుకుంటాం. సో అదే రకంగా లీడర్స్ యు శ్రీనివాస్ గారు ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సో అదొకటి. తర్వాత ఈ రోజు సేవకులను ఎవరైతే లీడర్స్ ఉన్నారో, సేవకులలో ఈ రోజు నియర్ బై లీడర్స్ ఉన్నారో విఎంసీఎం, తర్వాత కార్పొరేట్ ఇల్లు గారు తీసుకోవడం, మెర్సిడెన్స్ బెంజ్ గారు తీసుకోవడం జరిగింది. అలాంటి ఒక వ్యక్తి పురుషోత్ దాస్ గారు సేవకులు మీటింగ్ చేస్తున్నారు, దాన్ని ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. అదే రకంగా సార్ చెప్పారు మీకు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. సో నా తరఫున నేను సపోర్ట్ చేయడం కోసం నేను వరంగల్ వస్తున్నాను. ఎవరైతే కమిటెడ్ సీరియస్ లీడర్స్ ఉన్నారో ఇనిషియేషన్ తీసుకొని సపోర్ట్ చేయడం ముందు రండి. వరంగల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కి 20+ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని ప్రమోట్ చేయండి. సో అదే రకంగా ఈ రోజు ఈవినింగ్ మనకి మణికంఠ గారికి ఈరోజు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. సో ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటే నేర్పించగలిగితే డెఫినెట్ రీచ్ అవ్వచ్చు. అదే రకంగా ఈ రోజు ఈవినింగ్ 6 o'clock కి స్టార్ అండ్ అబో లీడర్షిప్ ప్రోగ్రామ్ ఉంది, జూమ్ మీటింగ్ ఉంది స్టార్ అండ్ అబోది. సో కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. దయచేసి నా రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఒక సిగ్నల్ ఉండే పాయింట్స్ వెళ్ళండి. చాలా మంది లీడర్స్ సిగ్నల్ లేదని లేకపోతే ఇంకోటి అంటారు. బిఫోర్ గా ఇంటిమేషన్ చేస్తున్నాం, 6 గంటలకల్లా స్టార్ అండ్ డబుల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫర్దర్ గా మంజునాథ్ గారు ప్లానింగ్ కోసం, తర్వాత నెక్స్ట్ మేలో ఏం ప్లాన్ చేయాలి ఇవన్నీ కోసం డిస్కషన్ ఉంది. సో 6 o'clock కల్లా ఈవినింగ్ 6 కల్లా అటెండ్ అవ్వండి. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు మంచి అచీవ్మెంట్ చేసుకోవాలని కోరుకుంటూ, కిరణ్ గారు సో మంచి నాలెడ్జ్ ని తీసుకోవడానికి ముందుకు వచ్చారు. సో అదే నాలెడ్జ్ ఇంకో తీసుకొని ఇంకా చాలా మందికి ఇస్తూ ఈవినింగ్ సెషన్ వస్తూ చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ, మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలి, భగవంతుని మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. కిరణ్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. దేవేందర్ సార్.